ఒకటి రెండు అని ఏం చెప్పమంటావయ్యా? సమస్త కళ్యాణ గుణములు రాముని యందున్నాయి. ఆయన సత్పురుషుడు, విశేషించి సత్యధర్మపరాయణుడు. ఒక రాజుకి కావలసినటువంటి ప్రధానమైన లక్షణం. చంద్రుడు అందరికీ ఆహ్లాదాన్ని ఇస్తాడు, ఎవరో ఒకరిద్దరికి కాదు. చంద్రుడు ఎట్లా ఆహ్లాదాన్ని ఇస్తాడో రామచంద్రుడు ఎట్లా ఆహ్లాదాన్ని ఇస్తాడు. భూమి ఎవరు దోషం చేసినా ఓర్పు పడుతుంది. రాముడు కూడా అంత ఓర్పు కలిగినవాడు. బృహస్పతి బుద్ధికి మారుపేరు, రాముడు మరో బృహస్పతి లాంటివాడు. పరాక్రమంలో దేవేంద్రుడి లాంటివాడు, ఎన్నో గుణములు కలిగినవాడు. అన్నిటిని మించి మాకు రాజుగా కావాలని ఎందుకు అడుగుతున్నామంటే, వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. రాముడు ఎవరికైనా కష్టం వస్తే దాన్ని తలుచుకు బాధపడుతుంటాడు. తండ్రి కొడుకు సంతోషాన్ని ఎలా కోరుకుంటాడో రాముడు కూడా ప్రజల యొక్క సంతోషాన్ని అలా కోరుకుంటాడు. కాబట్టి మాకు తల్లి తండ్రి కూడా ఉన్నట్టేనాయా? నువ్వు తక్కువని కాదు, నీ కొడుకులో ఎక్కువ ఉంది, ఇన్ని గుణాలు ఉన్నాయి చిన్న వయసులో, అందుకు రాజుగా కావాలని అడుగుతున్నావు.